హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కరకరలాడే చెకోడీల్ని మన ఇంట్లోనే రుచికరంగా ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా ఈ చెకోడీల కోసం ఒక గిన్నెలోకి నేను చూపించే గ్లాస్ తోటి బియ్యం పిండిని అనేది తీసుకుంటున్నా. ఇక్కడ మీకు పక్కా కొలతలతో చెప్తున్నా. నేను తీసుకునే ఈ గ్లాస్లో 2 గ్లాసుల బియ్యం పిండిని తీసుకున్నా. ఇక్కడ 2 గ్లాసుల బియ్యం పిండికి అర గ్లాసు ఏదైతే గ్లాస్ చూపించానో దానికి హాఫ్ మైదాని వేసుకోవాలి. ఆ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెని తీసుకుని మీకు ఏదైతే గ్లాస్తో పిండిని తీసుకున్నారో దాంతో 2 గ్లాసులు వాటర్ని తీసుకోవాలి. ఇంకా ఎక్కువ అవసరం లేదు. దీంట్లోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని టేస్ట్కి తగినట్లు సాల్ట్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. అది వేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ కారంను కూడా వేసుకోవాలి. వేసుకుని వామ్ అనేది కొంచెం చిటికెడు నలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. వామ్ అనేది వేసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వెన్నను కూడా వేసుకోవాలి. మీ దగ్గర వెన్న లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఒకసారి ఇదంతటిని కలిపి కొంచెం బాయిల్ అయినప్పుడు మనం పక్కన తీసుకున్నాం కదా పిండిని, ఆ పిండిని దీంట్లోకి కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ముందుగానే మనం పిండిని చల్లించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అంతటిని కలుపుకోవాలి. ఇంకా వాటర్ అనేది ఎక్స్ట్రా అవసరం లేదు. మనం కొలతలుగా తీసుకున్నాముగా, అదే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్లోకి ఆ పిండిని అంతటిని తీసేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతటిని తీసుకుని మన చేతిని జస్ట్ తడుపుకొని ఈ విధంగా దీన్నంతటిని ఒక ఉండ కింద తయారు చేసేసుకోవాలి. ఈ విధంగా స్లోగా కొద్దిగా తడుపుకుంటూ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఒక ఉండలాగా దీన్ని తయారు చేసేసుకోవాలి. చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా తీసుకోవాలి. తీసుకొని మన దగ్గర ప్లేట్ ఉండిద్ది కదా, ఆ ప్లేట్ని ఇలా రివర్స్ చేసుకుని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా సన్నగా మనం ఈ పిండిని అనేది చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మీకు చెకోడీల షేప్ తెలుస్తుంది కదా, ఈ విధంగా షేప్లోకి దీన్ని మనం కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతా పిండి అంతటిని చెకోడీల షేప్లోకి చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అది తీసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక కాస్త ఈ ఆయిల్ అనేది వేడైనాక ఇప్పుడు మనం చెకోడీల షేప్లో చేసుకున్నవే అన్నిటిని ఒక్కొక్కటిగా అయినను పర్లా, లేదంటే కొద్దిగా చెకోడీలని దీంట్లో వేసేసుకోవచ్చు. ఇది ఎక్కడ అతుక్కోవండి. ఇవి చెకోడీలు వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మనకి విడివిడిగా అనేది వచ్చేస్తాయి. ఈ చెకోడీలు అనేది కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ చెకోడీలు బ్రౌన్ కలర్ వచ్చినాక ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా మిగతా చెకోడీలన్నిటిని ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా క్విక్గా చేసుకునే చెకోడీలు అనేది రెడీ అయిపోతాయి. మనకి ఈవినింగ్ స్నాక్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం తయారు చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, కరకరలాడే చెకోడీలు మన ఇంట్లోనే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.